హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్. ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నాను. అదేమిటి అని అంటే కార్తీక పురాణం విశిష్టత అనే వీడియోతో అయితే వచ్చేస్తున్నానండి. మొన్న మనం కార్తీక మాసం హరిహర స్వరూపం అనే వీడియో చూసాం కదా. ఇప్పుడు ఆ కార్తీక మాసంలో అందరూ ఎంతో ఇష్టంగా దైవభక్తితో భక్తి శ్రద్ధలతో చదివే కార్తీక పురాణం యొక్క సారాంశాన్ని అయితే చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందామండి. మన భారతదేశం భక్తి, ధర్మం, సంస్కృతి కలయికతో నిండిన ఒక పుణ్యభూమి అండి. ఈ పుణ్యభూమిలో దేవతలు, ఋషులు ఎన్నో పుణ్య కథలని అయితే వివరించారండి. అలాంటి పుణ్య కథల్లో కార్తీక పురాణం అనేది ఒకటండి. ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, భక్తిని పెంచే, జీవితాన్ని మార్చే, ఆత్మను వెలిగించే ఒక మార్గదర్శకం అండి. కార్తీక మాసం అంటే దీపాల వెలుగుతో, గంగా స్నానంతో, శివ పూజతో నిండిపోయే ఒక పవిత్రమైన మాసమండి. ఈ కార్తీక మాసంలో మనం చేసే ఒక చిన్న పూజ, దాన ధర్మాలు, అలాగే ఒక పుణ్యకార్యం కూడా వేరే మాసాల్లో చేసే 100 పూజల యొక్క ఫలితాన్ని అయితే ఈ కార్తీక మాసంలో మనకి లభిస్తుందండి. కార్తీక మాసంలో శివుడి భక్తులు పూజలు చేస్తూ, దీపాలు వెలిగిస్తూ ఉపవాసం అయితే ఉంటారండి. అది కేవలం ఒక ఆచారం అయితే కాదండి. అది మన మనసుని నియంత్రిస్తూ, మన ఆలోచనలని శుద్ధి చేస్తూ జీవితాన్ని అయితే మార్చే ఒక సాధన లాంటిదండి. కార్తీక మాసంలో మనం చేసే ఆచార వ్యవహారాలు, పాపాలు చేసిన పశ్చాత్తాపం చూపి సద్గుణాలతో ముందుకు సాగితే శివుడు మనల్ని క్షమిస్తాడని ఈ కార్తీక పురాణం అయితే చెబుతుందండి. అందుకే ఈ కార్తీక పురాణం అనేది మన జీవన శైలిని మార్చే ఒక గొప్ప సాధన. కార్తీక పురాణం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, ఇది పాపం నుంచి పుణ్యానికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి నుంచి వెలుగులోకైతే ఇది మనల్ని తీసుకొని వెళ్తుందండి. ఈ కార్తీక పురాణం ప్రతి ఇంట్లో దీపం వెలిగించమని చెప్పటానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, ప్రతి మనిషి యొక్క మనసులో ప్రేమ, దయ, క్షమ ఉంచుకోమని చెప్పటమే ఈ కార్తీక పురాణం యొక్క ముఖ్యమైన సారాంశం అండి. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది, దైవం ఉన్న చోట భయం ఉండదు. అందుకనే ఈ కార్తీక మాసం, కార్తీక పురాణం మన అందరికీ దారి చూపే ఒక ఆధ్యాత్మిక గ్రంథం అండి ఈ కార్తీక పురాణం. కార్తీక పురాణం ప్రతి మనిషికి చెప్పే ఒక ముఖ్యమైన సారాంశం ఏమిటి అని అంటే, దీపం వెలిగించు, కానీ ముందు నీ మనసులో వెలుగుని వెలిగించు. అదే నిజమైన భక్తి, అదే కార్తీక పురాణం యొక్క విశిష్టత అని మనకి ఈ సారాంశం నుండి మనకి బోధపడుతుందండి. కార్తీక మాసంలో ప్రతి శివభక్తుడు, భక్తురాలు తెలుసుకోవలసిన, వినవలసిన గ్రంథం కానీ పురాణం కానీ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం కార్తీక పురాణం మాత్రమే. అందుకని ఈ కార్తీక పురాణం గురించి నా శైలిలో మీ అందరికీ అర్థమయ్యేలా మనం కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఈ కార్తీక పురాణం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ కార్తీక పురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి అయితే చర్చించుకుందాం. అది ఏమిటి అని అంటే, కార్తీక పురాణం అంటే ఏమిటి, ఈ కార్తీక పురాణాన్ని ఎవరు రచించారు, ఈ కార్తీక పురాణాన్ని ఎందుకు రచించాల్సి వచ్చింది, ఈ కార్తీక పురాణంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ప్రతి అధ్యాయం నుంచి మనం ఏమి గ్రహించాలి, మొత్తం కార్తీక పురాణం 24 అధ్యాయాల నుంచి మనం తెలుసుకోవలసిన నీతి ఏదైనా ఉందా అనే కొన్ని ముఖ్యమైన విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పుడు మనం కార్తీక పురాణం అంటే ఏమిటి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. కార్తీక పురాణం అనేది భగవాన్ శ్రీ శివుడి మహిమలు, కార్తీక మాసం,
కార్తీక మాసం పవిత్రత, దీపదానం, ఉపవాసం, హరినామస్మరణ గురించి వివరించే ఒక పవిత్రమైన గ్రంథం అండి. ఇది మనిషి పాపాల నుంచి విముక్తి చేసి భక్తి మార్గంలోకి దారి చూపే ఒక గొప్ప గ్రంథం అండి ఈ కార్తీక పురాణం. ఇప్పుడు ఈ కార్తీక పురాణాన్ని ఎవరు రచించారు అనే విషయాన్ని అయితే తెలుసుకుందామండి. ఈ కార్తీక పురాణాన్ని వ్యాస మహర్షి అయితే రచించాడండి. ఈ కార్తీక పురాణాన్ని బ్రహ్మ, విష్ణువు, నారద మహర్షి మధ్య ఉన్న సంభాషణని అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో అయితే ఈ కార్తీక పురాణాన్ని అయితే ఆయన రచించడం జరిగిందండి. ఇప్పుడు ఈ కార్తీక పురాణంలో మొత్తం 24 అధ్యాయనాలు అయితే ఉన్నాయండి. కొన్ని పుస్తకాల్లో అయితే 30 అధ్యాయనాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను 24 అధ్యాయనాల గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 24 అధ్యాయనాలు ఉన్నాయి అని చెప్పి. ఒక్కొక్క అధ్యాయనం నుంచి మనం ఒక నీతి కథ, దైవ బోధన, అలాగే జీవితానికి కావాల్సిన ఒక గొప్ప పాఠాన్ని అయితే మనం ఈ అధ్యాయనం నుంచి నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మనం 24 అధ్యాయనాలు ఉన్నాయి అని చెప్పాం కదా. ఒక్కొక్క అధ్యాయనం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని అయితే చాలా అంటే చాలా క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం 1వ అధ్యాయనం నుంచి కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం, శివుడు ఈ మాసాన్ని ఎందుకు ఆశీర్వదించాడు, దీపదానం వల్ల పాపాలు ఎలా తొలగుతాయి అనే కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఈ మొదటి అధ్యాయనం నుంచి మనం తెలుసుకోవచ్చండి. అలాగే దేవతల ప్రార్థన, భక్తి ఉంటే చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం 2వ అధ్యాయనం నుంచి తెలుసుకోవచ్చండి. వ్రతాలు, ఉపవాసం, దీపదానం ఫలం. దీపం వెలిగించడం అంటే మన మనసులో జ్ఞానాన్ని వెలిగించటం అని చెప్పటమే ఈ 3వ అధ్యాయనం యొక్క సారాంశమండి. అలాగే ఈ 4వ అధ్యాయనంలో గంగా స్నానం, అలాగే పాప విముక్తి కోసం నదీ స్నానం చేయటం, దాని యొక్క మహిమల గురించి ఈ 4వ అధ్యాయనంలో అయితే చాలా అంటే చాలా క్లుప్తంగా చెప్పబడిందండి. అలాగే 5వ అధ్యాయనంలో తులసి దళం, దీపం, నీరు శివునికి సమర్పించడం ద్వారా మనకి ముక్తి లభిస్తుంది అనే విషయాన్ని అయితే ఈ 5వ అధ్యాయనంలో అంటే చాలా క్లుప్తంగా చెప్పబడిందండి. అలాగే 6వ అధ్యాయనంలో శివుడు, విష్ణువు ఒకటే, భక్తి ఎవరికి సమర్పించినా దైవానందం ఒకటే అనే యొక్క సారాంశాన్ని అయితే ఈ అధ్యాయనం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. అలాగే 7వ అధ్యాయనంలో పాపములు ఎలా తొలగుతాయి, మనసును మార్చుకోవటమే నిజమైన పశ్చాత్తాపం అనే యొక్క సారాంశాన్ని అయితే ఈ అధ్యాయనం ద్వారా తెలుసుకోవచ్చండి. అలాగే 8వ అధ్యాయనంలో దీపావళి యొక్క ఉద్భవం, అలాగే మనసులోని చీకటిని ఎలా తొలగించాలి అనే అంశాన్ని అయితే ఈ 8వ అధ్యాయనంలో చాలా క్లుప్తంగా చెప్పబడిందండి. అలాగే 9వ అధ్యాయనం నుంచి పూజలోని నిజమైన అర్థం, భక్తి ఉంటే ఒక చిన్న పుష్పం సమర్పించినా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం ఈ అధ్యాయనం నుంచి తెలుసుకోవచ్చండి. అలాగే 10వ అధ్యాయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే దానం యొక్క ప్రాముఖ్యత, మనం ఎవరికి ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనే విషయాన్ని అయితే మనం ఈ అధ్యాయనం నుంచి తెలుసుకోవచ్చండి. 11వ అధ్యాయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే అహింస పరమోదైవం అనే విషయాన్ని అయితే మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎవరిని నొప్పించకపోవటమే నిజమైన దేవతారాధన అనే విషయాన్ని మనం ఈ అధ్యాయనం నుంచి తెలుసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు 12వ అధ్యాయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. తల్లిదండ్రుల సేవే పరమ పూజ. అంటే ముందు మనం మన తల్లిదండ్రులని గౌరవిస్తే అది దేవుడికి చేసే గొప్ప పూజతో సమానం అనే విషయాన్ని అయితే మనం ఈ అధ్యాయనం నుంచి తెలుసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు 13వ అధ్యాయనం నుంచి ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము.
మానవ జన్మ యొక్క విలువ, మనిషి జన్మ కేవలం తన ఆనందం కోసం కాదు, ఇతరులకు సేవ చేయటం కోసము అనే విషయాన్నైతే మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. అలాగే 14వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే సత్యం, అబద్ధం మధ్య తేడా, అలాగే సత్యమే శివుడు అనే విషయాన్నైతే ఈ అధ్యయనం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు 15వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్నైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. స్నేహం, దయ, క్షమ, ప్రేమ వంటి లక్షణాలు దేవతల యొక్క లక్షణాలు అనే సారాంశాన్ని అయితే మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం 16వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే దీపారాధన ఫలితం ఏమి వస్తుంది, అలాగే దీపారాధన వల్ల పాపాలు కరుగుతాయి, మనకి ముక్తి లభిస్తుంది అనే విషయాన్నైతే మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు 17వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్నైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆహార నియమాలు, అలాగే సాత్విక జీవనం యొక్క సారాంశాన్ని మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. 18వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే గృహస్థ జీవితం యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనే విషయాన్నైతే మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. అలాగే 19వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే శివభక్తుడి యొక్క కర్తవ్యాలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఈ అధ్యయనంలో తెలుసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు 20వ అధ్యయనం నుంచి ఏమి తెలుసుకోవచ్చు అని అంటే కర్మఫలం అనేది తప్పనిసరి అని, మనం ఎంత పూజ చేసినా సరే చివరికి మనం చేసిన కర్మఫలాన్ని అయితే అనుభవించక తప్పదు అనే ఒక జీవిత సారాంశాన్ని అయితే ఈ అధ్యయనం నుంచి తెలుసుకోవచ్చండి. అలాగే 21వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే ప్రేమే నిజమైన భక్తి యొక్క నిదర్శనం అనే విషయాన్ని మనం ఈ అధ్యయనం నుంచి తెలుసుకోవచ్చు. అలాగే 22వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే భక్తి జ్ఞానం ఉన్న చోట పరమానందం కలుగుతుంది అనే విషయాన్నైతే మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. అలాగే 23వ అధ్యయనం నుంచి ఏమి తెలుసుకోవచ్చు అని అంటే భక్తుడు చివరికి శివలోకాన్ని చేరతాడు అనే విషయాన్నైతే మనం ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చండి. అలాగే 24వ అధ్యయనం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే కార్తీక మాసం ముగింపు, మహత్యం, దీపోత్సవ ఫలితం గురించి అయితే మనం ఈ అధ్యయనంలో తెలుసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనం ఒక్కొక్క అధ్యయనంలో ఉన్న సారాంశాన్ని అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 24 అధ్యయనాల నుంచి మనం ఏమి నీతి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని అయితే ఇప్పుడు చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందామండి. అలాగే ఇప్పుడు భక్తి ఎప్పుడూ చిన్నది కాదు, దీపం వెలిగించు చీకటిని పాలద్రోలు, మనసు పవిత్రంగా ఉంటే శివుడు మనలోనే ఉంటాడు, సత్యాన్ని చెప్పు, అబద్ధాన్ని దూరం చెయ్యి, తల్లి తండ్రులని సేవించు, నీ సమయాన్ని వృధా చెయ్యకు, పాపం చేశాక పశ్చాత్తాపాన్ని అయితే చూపు, కోపం తగ్గించు దయగల మనిషివి అవ్వు, కోపం తగ్గించు దానం చెయ్యి, దయగల మనిషిగా మారు, పూజలో మనసు పెట్టు, నువ్వు ఎవరివో తెలుసుకో, శుభం కోరుకో, మంచి పనులు చెయ్యి, మనిషి అందరికీ సహాయం చెయ్యాలి, జంతువులను ప్రేమించు, వృద్ధులను గౌరవించు, భక్తి అంటే నిజాయితీ, మాట నిలబెట్టుకో, స్నేహం నిజమైనదిగా ఉంచు, ఎవరిని చిన్నచూపు చూడకు, మానవ సేవే మాధవ సేవ, శివుడు మనలోనే ఉన్నాడు అనే సత్యాన్నైతే గ్రహించు, మంచి మాటలు మాట్లాడి సంతోషాన్నైతే పంచు, కృతజ్ఞత చూపు, గర్వం వద్దు, సహనంగా ఉండు, శాంతంగా ఆలోచించు, దారిద్రం దురదృష్టం కాదు కర్మఫలం అనే సత్యాన్ని గ్రహించు, కష్టాలు తాత్కాలికం, శ్రమ విజయానికి మార్గం అనే సత్యాన్ని గ్రహించు, మనసు దైవంగా ఉంచు, కీడు చేసిన మంచిని తిరిగి ఇవ్వు, నీకు ఉన్నదాన్నే పంచుకో,
క్షమించగలిగిన వాడే గొప్పవాడు. ఆహారాన్ని వ్యర్థం చెయ్యకు. మాటలతో కాదు, చేతలతో భక్తిని చూపు. చిన్న పని అయినా భక్తితో చెయ్యి. మానవతయే ధర్మం. ప్రతిరోజు దైవనామస్మరణ చెయ్యి. దయతో జీవించు. లోభాన్ని దూరంగా పెట్టు. జ్ఞానం పొందు, దాన్ని పంచు. భయపడకు, విశ్వాసంతో ఉండు. ఇతరుల సంతోషంలో నీ సంతోషాన్ని కనుక్కో. నమ్మకంగా ఉండు. మనసుని పరిశుద్ధంగా ఉంచుకో. శివుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడు. అలాగే మొత్తం ఈ కార్తీక పురాణం యొక్క పూర్తి సారాంశం ఏమిటి అని అంటే, భక్తితో చేసిన చిన్న పూజ అయినా సరే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దీపం వెలిగించు, అది ముందు నీ మనసులో వెలుగుని వెలిగించు. మనసులో సత్యం, దయ, క్షమ, ప్రేమ ఉంటే శివుడు మనలోనే ఉంటాడు అనే సత్యాన్ని అయితే గ్రహించాలి అని చెప్పి ఈ కార్తీక పురాణం యొక్క పూర్తి సారాంశం మనకు చెప్తుందండి. నాకు తెలిసి ఈ కార్తీక పురాణం విశిష్టత అనే వీడియో అయితే అందరికీ చాలా బాగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.